अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्य तनुभवौ श्रीमच्चटारि चरणाम्बुज चंचरीकौ श्रीरंगरामानुजदेशिकौ स्तुमा। भगवद्बंधुलारा, टीकेवी आर्पीलो राघव पांडवीयंलो धर्म भीम अर्जुन వీరిని విరాట పర్వ కథాభాగం తీసుకుని వారిని స్తుతించినందువల్ల ప్రయోజనం ఏమిటి అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన, పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన, శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన. ప్రధానంగా మనకి భీమ అర్జున ధర్మరాజుల్ని మహాభారతంలో గొప్పగా చెప్పుకుంటాం. నకుల సహదేవుల గురించి అవి సప్లిమెంటరీ క్యాండిడేట్ లాగా వాళ్ళని, అంటే పోస్టర్ లేని పోలీస్ ఆఫీసర్లని పాత సినిమాల్లో ఉంటుండేవి కొన్ని క్యారెక్టర్లు, అలా చెప్పుకుంటాం. కానీ నకుల సహదేవులకు ఉన్న ప్రత్యేకత, వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకుంది. ఇది ఎలాగంటే శ్రీమద్ రామాయణంలో రామచంద్రస్వామినిగానే లక్ష్మణుడే గుర్తొస్తాడు, భరతుడు గుర్తొస్తాడు. మరి శత్రుఘ్నుడి సంగతి ఎవ్వళ్ళు కూడా మాట్లాడుకోరు. శత్రుఘ్నుడి సంగతి ఏమిటి? భగవంతుడు ఎవరు అంటే రామచంద్రస్వామి, లక్ష్మణస్వామి ఆదిశేషుడు ఆచార్యుడు, భరతుడు భగవద్భక్తుడు. మరి శత్రుఘ్నుడి సంగతి ఏమిటయ్యా అంటే భాగవతోత్తముడు శత్రుఘ్నుడు. ఎలాగంటే భగవంతుణ్ణి వెనకాలే ఉండి సేవ చేసేవాడు భక్తుడైతే, భక్తుడికి సేవ చేసేవాడు మరింత గొప్పవాడని చెప్పి మనకి ప్రబంధాల్లో చెప్తారు. ముకుందమాల్లో కూడా కులశేఖరాల వాళ్ళు నీ భక్తులు ఉన్నాయా అని అంటాడు. అలాంటి శత్రుఘ్నుడు. ఇది విశేషం అన్నమాట. అలాగే ఇక్కడ నకుల సహదేవులు కూడా అలాంటి వాళ్ళే. ఇక వాళ్ళ దాంట్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ప్రధానంగా అర్జునుడి గురించి చాలా విస్తారంగా చెప్పుకున్నాం. భీముడి గురించి కూడా కొంత మిగిలిన భాగం మళ్ళీ చెప్పుకుని అది పూర్తి చేసుకుని, పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన, శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన, మాద్రీసుతౌ కథయితాం నభవంతి రోగా. ముందే చెప్పుకున్నాం, మహాభారత గాథ ఉపన్యాసాల రూపంలో పురాణాల రూపంలో చాలామంది చెప్తున్నారు. వేదవాక్యాల సమన్వయంతో చెప్పుకున్నట్టయితే పునొక కొత్త కోణం ఆవిష్కారం అవుతుందని చెప్పి దీంట్లో ప్రారంభించుకున్నామని చెప్తూ, కథాభాగాన్ని అవసరమైనప్పుడు మాత్రమే కొంచెం సూచిస్తూ, కథలో సన్నివేశాలు చాలా మీకు తెలిసినవి ఉంటాయి, తెలియని వాటిని కొంచెం వివరంగా చెప్పుకున్నాం. తెలుసున్న వాటి గురించి అది మళ్ళీ మీరు చూసుకోవచ్చు. కానీ వాటికి అనుబంధంగా ఏ వేదవాక్యాలు సమన్వయిస్తాయి, అంతరార్థం ఏమిటి అన్నదే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకుంటున్నాం. ఒక్కసారి భీముడి గురించి మళ్ళీ 1-2 భాగాలు చెప్పుకుని అప్పుడు నకుల సహదేవుల దగ్గరికి వెళదాం. భీముడి పరాక్రమం చూసినప్పుడు బకాసుడితో మొదలుపెట్టి కిమ్మీరుడు, హిడింబాసురుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా చావగొట్టాడు. సరే, కురుక్షేత్ర సంగ్రామంలో ఎంత చెలరేగిపోయాడో మనం చూసాం. ఏముంది దీంట్లో ఆశ్చర్యం అంటే, మరుద్దేవతలకి కుంతీదేవి చేసిన స్తోత్రం ఉంటుంది. ఇక్కడ మనకి సంభవ పర్వంలో వస్తుంది. ఆ స్తోత్రంలో ఏమిటి? చాలామంది దుర్వాసుడు మంత్రం ఇచ్చాడండి, ఆ మంత్రం చదివితే సూర్యుడు వచ్చాడు, ధర్మరాజదేవుడు వచ్చాడు, మరుడు. ఏమిటి ఆ మంత్రం? ఎలాంటి మంత్రం అది? ఆ మంత్రం ప్రత్యేకత ఏమిటి? ఒక్కళ్ళు ఎవరైనా ఆలోచిస్తామా? నిజమే, సూర్యుడు మంత్రం ఇచ్చాడు ఆదిత్య హృదయం రామచంద్ర స్వామికి, చదువుకుంటున్నాం అది. అలాగే సాంబుడు స్తోత్రం చేశాడు, మరొకళ్ళు ఎవడు ఉన్నాయి నేను. మరి ఇక్కడ కుంతీదేవికి ఇచ్చినటువంటి వరం
ఆ దేవతా మంత్రము ఏదై ఉంటుంది? ఎప్పుడైనా మనం కొంచెం ఆలోచించామా? ఒకవేళ అలా చేసినట్టయితే ఆ రకమైన వ్రతాలు ఎలా ఇవ్వడం, ఆ వ్రత ఫలితాలు ఎలా ఇవ్వడం? మరి కర్ణుడు ఎలా వచ్చాడు, మరొకళ్ళు ఎలా వచ్చారు? సంబంధం చూడాలి కదా. మరి అంతటి వరప్రసాదిగా కర్ణుడిని కన్నట్టయితే కర్ణుడంత దుర్మార్గుడిగా ఎందుకు కావాల్సి వచ్చింది? ఇదేమిటి ఆలోచించారా? లేదే. కానీ కర్ణుడు గొప్పతనం చెప్పడం దాన వీర శూరకర్ణ ఇలాగని చెప్పి మనకు ఎంతోమంది చెప్పుకున్నట్టే టీపీ కైలాసం గారి కర్ణాటక నాటకంలో ఆయన కర్ణ అని కూడా నాటకం రాశారు. కర్ణుడే బెస్ట్, మనతో దుర్భోగ్యం అని చెప్పి. ఇది పద్ధతి. అది కాదు ఇక్కడ చెప్పుకునేది. ఋగ్వేద యజుర్వేద మంత్రాల్లో, యాగాలకు సంబంధించిన మంత్రాల్లో కొన్ని మంత్రాలు నిత్యానుష్ఠానానికి కూడా ఉపయోగించే లాంటి మంత్రాలు ఉంటాయి. వాటిని సక్రమంగా వినియోగించకపోతే నష్టం కలుగుతుంది. అది జరిగేది. ఒక్కసారి ఇక్కడ భీముడి పరాక్రమానికి చూద్దాము. మరుద్దేవతలకి ప్రార్థన ఇది మనకి ఋగ్వేదంలో 7వ కాండలో వస్తుంది. అక్కడ వితిష్ఠత్వం మరుదో విక్షచ్చత గృభాయత రక్షస సంపినష్టనగా వయోమే భూత్వి పతయంతి నక్తభిర్యే వా రిపో దధిరే దేవే అధ్వరే. ఋగ్వేదంలో ఆ మంత్రముల నిర్మాణం తమాషాగా ఉంటుంది. అక్షరాక్షరాలు జాగ్రత్తగా చూసుకోవాలి. మరుత్తులరా విక్షు వితిష్టత్వం, మీరు ప్రజల లోపల స్థిరంగా ఉండండి అయ్యా. సకల జీవరాశులకి మీరే ఆధారం. వాయువు అనరు, ప్రాణవాయువు అంటారు, ప్రాణం నిలబడ్డానికి. విక్షు వితిష్టత్వం, రకరకాలుగా నిలిచి ఉండండి. మొక్కల లోపల వాయుదేవుడు ఎలా ఉంటాడండి, మరో చోట ఎలా ఉంటాడండి, మరో చోట ఎలా, ఒక్కొక్కతోటి ఒక్కో రూపంలో ఉంటాడు. ఎలా ఉంటాడో గమనించడం చేత కాదు. ఎంత కొత్త విజ్ఞాన శాస్త్ర పరికరాలు వచ్చినా కూడా వెనకటికి ఎవరిలోనూ ప్రాణం ఎలా ఉండదో చూద్దాం అనుకుని కెమెరాలు పెట్టుకున్నారట. ఒక మరణించేవాడికి ఇక వాడి మరణం తథ్యం అన్నవాడిని గాజు తలుపులు ఉన్న ఓ గాజు పేటిక లోపల పెట్టారట. చుట్టూ కెమెరాలు పెట్టారట. వాడి సడన్గా ప్రాణం పోయింది. ఆ గాజు పలకలు పగిలిపోయాయి ఆ వెళ్ళే మార్గంలోను. చూస్తే కెమెరాలో ఏం లేదు, ఒక కాంతి రేఖలాగా. కాంతి కూడా కాదు, మనకు ఆకాశంలో తారదోలు వెళ్ళిన తర్వాత గాలిలోకి అందగేసి అలాగందిట. ఏమని చెప్తారు? అది వాయు సంచారం అలా ఉంటుంది. ఇచ్చత బాబు, రహస్యంగా దాగి ఉన్న రాక్షసుల్ని చంపాలని సిద్ధపడండి. ఇచ్చత అంటే కోరుకోండి అని అర్థం. ఏమిటి ఇక్కడ కోరుకోవడం అంటే, ఇక్కడ ఇచ్చత చెప్పిన చోట మీరందరూ మా లోపల రకరకాలుగా ఉండి మాకు కష్టం కలిగించేది ఎవరున్నారో వాళ్ళని ద్వేషించండి, దూషించండి, చంపేందుకు ప్రయత్నించండి. రక్షస గురుభాయత, మీరు ఆ రాక్షసులందరినీ కూడా లాక్కోండి. మీరు గురుభాయత సంపినష్టన, వాళ్ళని పిండి 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 చేసి పారేయండి, నరికి పారేయండి, చంపేసేయండి. ఏ వయ భూత్వా నక్తభి పతయంతి, వాళ్ళు ఏం చేస్తుంటారు? రాక్షసులు ఒక్కొక్కసారి పక్షుల రూపంలో రాత్రిపూట వస్తారు. అంటే నక్తంచరుడు కదా, రాత్రిపూట సంచరిస్తారు వాళ్ళు. అంచేత ఎవరైతే వయ భూత్వా నక్తభి పతయంతి, అంచేతే మన వాళ్ళు ఒక్కొక్క పక్షి తాగితే మంచి, ఓ పక్షి తాగితే చెడు అని చెప్తుంటారే. జ్యోతిషం ఇలాంటి వాటిలోనూ, వాస్తుశాస్త్రము ఇలా ప్రకృతి శాస్త్రాల్లోనూ ఇది కారణము. ఏ వయ భూత్వా నక్తభి పతయంతి తేవా, వారందరినీ కూడా దేవే అధ్వరే, గొప్పదైన దీప్తవంతమైన మేం చేస్తున్న యాగాలున్నాయే అధ్వరము,
అధ్వరం అంటే జంతువులు ఉండవు, మరొకటేమీ హోములు ఉండవు. హాయిగా అగ్నిని వేల్చడం, దాంట్లో నేత్తోడు చేయడం అలాంటిది మాత్రమే. క్రూరమైన కర్మ కాదు. దేవే అధ్వరే రిప దతిరే. ఆ రిపులని, శత్రువులందరినీ కూడా హింసించి నిలబండి, అవసరమైతే వాళ్ళని చంపేయండి. అంటే మీకందరికీ కూడా సాధు రక్షణే మేము యజ్ఞముగా భావిస్తున్నాం కనుక అది మీరు చెయ్యండి. భీమసేనుడు ప్రత్యేకించి ఎవళ్ళ మీద కక్ష కట్టుకోలేదేనాడు కూడా. ఇంకా అర్జునుడైనా ఒక చోట సందర్భంలో ఉంది, నకుల సహదేవులు ఉన్నారు, ధర్మరాజైనా ఒక చోట ఉన్నాడేమో అంటే అది అంటలేదు. కానీ భీముడు ఎవడైనా తన మీదకు వస్తే, తన వాళ్ళ మీదకు వస్తే చెలరేగాడు తప్ప తన స్వార్థం కోసం మాత్రం ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. సాధురక్షణే ఆయనకి ప్రాధాన్యం. ఇది అసలు కుంతి ప్రార్థన కూడా ఈ ప్రధానంగా భీముడిని కోరుకున్నది సాధురక్షణ కోసమే. భీమజననంలో కోరింది ఇది. ప్రయాభిర్యాసి దాస్వాం సమచ్చ నియుద్భి వాయో ఇష్టయే దురోణే నినో రయిం సుభోజసం యువస్య నివీరం గవ్యం అశ్వంచ రాధ. కుంతీదేవికి భోగములేం కొత్త కాదు. కుంతి భోజుడి దగ్గర ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత పాండురాజు దగ్గర ఉంది, అడవుల్లో ఉన్న గొప్ప భోగంలోనే ఉంది. చాలామందికి తెలియదు, అడవుల్లో ఉన్న పాండురాజు కోసం అని చెప్పి ధృతరాష్ట్రుడు ప్రతిరోజు అద్భుతమైన కార్యక్రమాలతో పంపించేవాడు, భోజనాలు అవన్నీ కూడాను. ఇంచేత రెండు ఉపయోగాలు, అతను అక్కడే ఉండాలి, బోర్డర్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ, శత్రువులు రారు. అందుకని ఇదే మన ఊరి పాండవుల్లో కూడా విలను కృష్ణరాజుకి ప్రతిరోజు పెద్ద క్యారియర్ పంపిస్తుంటాడు. ఎంత అందంగా చెప్పారు బాపు గారు, ముళ్ళపూడి గారు దాంట్లోనూ. అక్కడ కూడా అదే పద్ధతి అంటాడు చివరికి, ఆస్తి అంతా నాది కూడా వాటా కదా, పంపేందుకు ఏం చేస్తాడు, నాకు బిల్డింగ్ అయితే కట్టలేదు కానీ మొత్తాన్ని పంపిస్తా అంటాడు ఒకలాగా. అలా చేసేవాడు. అలాంటి సమయం లోపల హాయిగా అనుభవించవచ్చు కదా, భోగాలు పొందవచ్చు కదా. కాదు, అక్కడ తనకిచ్చిన దుర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని ప్రయోగించి సూర్య భగవానునే కాకుండా మరుత్తులు, యముడు, అశ్విని దేవతలు, ఇంద్రుడు వీళ్ళని ప్రార్థించింది ఆవిడ, సాధురక్షణ. అందుకనే హే వాయో దురోణే, యజ్ఞగృహంలో ఉన్నారే మీరు, ఇంటి లోపల దాశ్వాసం, హవిస్సులన్నీ కూడా మేము సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, భక్తితో ఇస్తాము. అలాంటి యజమానికి ఇష్టయే, ఇష్టి చేస్తున్నాడు. ఇష్టి అంటే ఒక కోరికతో, మంచి కోరికతో చేసేది. అలాంటి యాగం కోసం యాభి నియుద్భి, మీ దగ్గర ఏ విధమైన అద్భుతమైన గుర్రాలు ఉన్నాయో ఆ గుర్రాలతో సహా రథం వేసుకుని రండి. మీరు మాయం రాగలరు, మరి మీరు గుర్రాలతో వస్తే మాకు ఈ వాహనాన్ని చూస్తాం, ఆనందాన్ని అనుభవిస్తాం, వాటిని పూజ చేసుకుంటాం. ఏ అద్భుతమైన అశ్వాలు ఉన్నాయో వాటితో సహా అచ్చ యాసి, అభిముఖుడవయ్యి ఆ భక్తుల దగ్గరికి వెడతావు నువ్వు. అలాగే నువ్వు మా వైపు రావయ్యా, మా దగ్గరికి రా. నహ సుభోజసం రయిం, శుభములు నిండిన ధనాన్ని మాకియ్యి. సుభోజసం, బాగుగా ఆనందించడానికి తగినటువంటి ధనాలు, రయిం అలాంటి దాన్ని మాకు ఇయ్యి. నియువస్వ, బాగుగా అందించు. ధనం ఇచ్చావు, మళ్ళీ ప్రమాదం పట్టుకొస్తే ఎలాగా? అలా వద్దు. ఈ ధనం ఉండాలి, రక్షణ ఉండాలి, ఆనందం ఉండాలి, భోగం ఉండాలి. ఎవరికి అసూయ కూడా కలగకూడదు, వాళ్ళకి ఇస్తాం కనుక అలాంటిది. అంతేకాదు నీ యువస్వ, అలాంటి ధనాన్ని నీ యువస్వ మాకు సమర్పించు. ఒకప్పుడు పత్రిక ఉండేది యువ అని, యువ అంటే యువకుల కోసం అర్థం చెప్పాం. ఆ యువ శబ్దం కూడా ఋగ్వేదం అంతర్గతం. యువస్వ అందరికీ అన్ని రకాలు ఇచ్చేది. దాంట్లోపల విజ్ఞాన శాస్త్రం ఉండేది, జోకులు ఉండేవి,
సినిమా కథలు ఉండేవి, ఇలా అన్ని రకాలు ఆల్ ఇన్ వన్. అది అలాంటి గ్రంథం. అది చాలా కాలం నడిచింది అద్భుతంగాను. యువ, జ్యోతి ఇలాంటివన్నీ కూడా. అది అంతేకాదు నియువస్వ. అలాగే వీరం పుత్రం, మాకు వీరుడైన పుత్రునికి ఇవ్వాలి, వీరులైన పుత్రుని మాకు ఇవ్వాలి. గవ్యం, అశ్వం, రాధ, 2 రకాల ధనములు, గోధనము, అశ్వధనము. అశ్వధనం అంటే అంతరార్థము శారీరక దారిద్ర్యము, గోవులంటే ఇంద్రియములు. ఇలాంటివి గోవులని అశ్వములని ఈ రెండిటినీ కూడా, అంటే గోవులు దేనికోసం, యాగాల కోసం ఉపయోగించే పరికరాలు, అశ్వములు దేనికోసం, రక్షణ కోసం, వాటి కోసం ఉంటుంది. అలాంటివన్నీ నియువస్వ, నీవు బాగా ప్రసాదించవయ్యా మహానుభావ అంటూ అడిగిన మాట ఏమిటంటే, నువ్వు 1000 అశ్వాలతో వచ్చి అనుగ్రహించమని వాయుదేవుడిని నేను అలా కోరినప్పుడు మహానుభావుడు 1000 ఏనుగుల బలం కలిగిన వాడు పుట్టాడు. సహస్ర నాగవరుడు జన్మించాడు దానివల్ల. అది విశేషం, అది గమనించండి. ఆను నియుద్భి శతినీభి అధ్వరం సహస్రణీభి ఉపయాహి యజ్ఞం వాయో అస్మిన్ సపనే మాదయస్వ యూయం పాత స్వస్తిభి సదాన. ఇందాక చెప్పిన మాటే. నియుద్భి శతనీభి సహస్రణీభి ఉపయాహి యజ్ఞం. మా యజ్ఞానికి, జీవహింస లేని యజ్ఞానికి నువ్వు 10, 100, 1000, 20,000, లక్షలు అలాంటి గుర్రములతో కలిసి వచ్చి క్షేమంగా మా దగ్గరికి రావాలి. అస్మిన్ సవనే మాదయస్వ. అంతేకాదు మమ్మల్ని అందరినీ ఆదరించ, నువ్వు ఆనందపడు, మాదయస్వ ఆనందపెట్టు. యూయం పాత స్వస్తిభి సదాన. మీరందరూ మరుతులారా, మీరందరూ కూడా మమ్మల్ని క్షేమకరంగా ఎప్పుడూ రక్షించాలి. అందుకనే చూడండి, లక్క ఇల్లు కాలినప్పుడు ఆ భీముడు ఎవరిని తీసుకొచ్చాడు, అందరినీ తన భుజం ఎక్కించుకున్నాడు. ఒక అర్జునుడు మాత్రం ముందు నడుస్తున్నాడు, దివిటీ పట్టుకుని, కాగడా పట్టుకుని. కుంతీదేవిని, నకుల సహదేవుని వీళ్ళందరినీ భుజం మీద ధరించాడు, తీసుకుని వచ్చాడు జాగ్రత్తగాను. అలాంటి మహానుభావుడు. ఇలాగా కుంతి స్తుతి చేస్తే పుట్టాడు భీమసేనుడు. దీంట్లో 2వ భాగాన్ని మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.